అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. దేశంలో రాజకీయం రంజు మీద ఉన్నది. ఇక తెలంగాణలో అయితే ఇక కొంచెం ఎక్కువనే ఉన్నది. ఇంతకు ఇక అన్ని స్థానాల కాడ మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గ కొట్లాడుకుంటే వస్తున్నది. ఇంతకు తెలంగాణ రాజకీయం ఎట్లెట్లుంది, ఎవరికి అనుకూలంగా ఉంది ఒక పారి అరుచుకుందాం పారి. లోక్సభ ఎన్నికల ప్రచారం తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్నది. పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ అన్ని పార్టీల లీడర్లు ప్రచారం స్పీడ్ పెంచిర్రు. అయితే మొదటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ మటుకు ఒకటే మంకు ముచ్చట. తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీ స్థానాలు గంపగుత్తగా మాకే వస్తాయని గులాబీ లీడర్లు డబ్బా కొట్టుకుంటున్నారు. అబ్బా ఆశ దోష. ప్రాంతీయ పార్టీలకు ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపిస్తే ఏం చేస్తారు? రాష్ట్రానికి ఏమైనా వేయాలంటే మాకే ఓట్లు వేయాలి, మాది జాతీయ పార్టీ కాబట్టి మాకే ఓట్లు పడతాయి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజల తరఫున కొట్టాడాలంటే అలా సాధక బాధలు తెలిసిన వాళ్ళం మేము కాబట్టి ప్రత్యామ్నాయంగా మమ్మల్నే గెలిపించాలని అంటున్నారు వామపక్షాలు. మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఒక్క ఓటు కూడా ఉడతలేదు, ఒక్క పాలన మమ్మల్ని గెలిపిరి అని బీజేపీ వాళ్ళు చెవులలో పూలు పెడుతున్నారు. ఇంకో గిట్లా ఎవరి ప్రచారం వాళ్ళు గట్టినే చేసుకుంటున్నారు. అయితే గులాబీ పార్టీ లీడర్లు చెప్పినట్టు 16కు 16 సీట్లు కారికే వచ్చేటట్టు లేవు. ఇదేదో నోటికొచ్చిన ముచ్చట కాదు. అప్పట్లో నిజామాబాద్ ఎంపీ స్థానం టీఆర్ఎస్ కళ్ళు మూసుకొని గెలుస్తుందని అనుకున్నారు అంతా. అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ మధు యాష్కి అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా జంకిండంట. నిజమేనులా అసలే సీఎం కేసీఆర్ బిడ్డ కవితమ్మ పోటీ చేస్తుండే అనిపించింది, కానీ సీన్ రివర్స్ అయింది. ఎర్రజొన్న రైతులు పసుపు రైతులు నామినేషన్ లేచి కవితమ్మకు సుఖాలు చూపిస్తున్నారు. ఇక్కడ ఎంపీ కవిత గెలిచి బయట పడుతుందో లేదో అని టీఆర్ఎస్ లో ఒకటే టెన్షన్ పడుతుర్రంట. ఇంకా సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉన్న సాయి కిరణ్ యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకన్న కిరీటం తప్పితే ఇంకేం ఉద్యమ చరిత్ర లేదు. ఇక్కడ ఈ పిల్లగాడు కూడా గెలుచుడు అంత ఈజీ కాదంట. అట్లనే మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నాడు కదా, అక్కడ కూడా మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఈయన కూడా నోట్ల నాలుకలేనోడా. మరి రేవంత్ దానికి రవ్వంత సందు దొరికిన సార్లు దూసుకపోయే టైపు. ఇంకా అసెంబ్లీ ఎన్నికల దెబ్బతిన్న రేవంత్ ఇప్పుడు పార్లమెంట్ లో తన పంజా ఇసురుదామని రెడీగా ఉన్నాడంట. ఇంకా భువనగిరిలో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో దిగిర్రు. ఇక్కడ వామపక్షాల బలం ఎక్కువ. నల్గొండ సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఉన్న మల్లు లక్ష్మి ప్రచారంలో దూసుకపోతున్నది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మీద ఉన్న వ్యతిరేకత సిపిఎం కలిసి వస్తే అక్కడ ఎర్ర జెండా ఎగురుడు ఖాయమే అంటున్నారు. ఖమ్మంలో ఆఖరి నిమిషంలో నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తప్పించుడుతోటి ఆయన గ్రూపు నామాకు పంగనామాలు పెట్టేటట్టే కనిపిస్తుందంట. ఈ గ్రూపుల కొట్లాట ఆధిపత్య రాజకీయాలు ప్రజలు చీకొడితే అక్కడ కూడా వామపక్ష అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉన్నదంట. సిపిఎం పార్టీ తరఫున బరిలో ఉన్న బి వెంకటు ఖమ్మం జిల్లా ప్రజలకు సుపరిచితుడేనా. అంతేగాక సిపిఎం సిపిఐలు కలిసికట్టుగా బరిలో దిగుతుండడంతో వామపక్షాలు ఈసారి ఎంపీ స్థానాలుగా గెలుపొందే దిశగా మెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి టీఆర్ఎస్ తొలుత అనుకున్నట్టు ఎంపీ స్థానాలన్నీ కార్కాదలు పడడం కలనే. అందుకు అధికార పార్టీ అనే ఒకే ఒక కలిసి వచ్చే పాయింట్ తప్పితే మిగతావన్నీ మైనస్లే. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులలో సగం మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పండు తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా ఇసోంటోలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు బరిలో దిగడంతో డి అంటే డి అన్నట్టు ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయి. కాబట్టి 16 ఎంపీ స్థానాల పంపకాలను ఎవరు ప్రచారానికి తగ్గట్టు వాళ్ళు వంచుకురని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ నమ్మకంతో జాతీయ పార్టీలు అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఇప్పటికే 2 దఫాలుగా ప్రచారం చేసే ప్రియాంక రోడ్ షో కూడా ఉందంట. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం తరఫున ఆ పార్టీ జాతీయ నేతలైన సీతారాం యేచూరి, బృందాకరతులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎవరికి బలం ఉన్నతానో వాళ్ళు గట్టిగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే మటుకు ఓటర్కు పార్టీ నచ్చాలి, ఆ పార్టీతో పాటు అభ్యర్థి కూడా నచ్చాలి. ఈ 2 నచ్చితేనే ఓటు, లేకపోతే వేటే అంటున్నారు జనాలు. ఇంకా ఎవరన్నా అనుకున్నా కానీ మే 23 తారీఖు నాడు బయట పడుతుంది, అది వరకు దాకా ఆగాలి అంటున్నారు విశ్లేషకులు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.